నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. గణపవరం మండలం పిప్పరలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం మహాకుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా ప్రారంభించారు. బోనపల్లికి చెందిన బ్రహ్మశ్రీ రుద్రపాక శివశ్రీను శర్మ ఆధ్వర్యంలో మంగళవారం నుండి గురువారం వరకు ఈ కార్యక్రమాలు ఉదయం సాయంత్రం జరుగుతాయని తెలిపారు. గురువారం ఉదయం మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, నీరాజన మంత్రపుష్పాలు, శాంతి కళ్యాణం, మహదాశీర్వచనం, పండిత సర్కారంతో కార్యక్రమం ముగుస్తుందని శివశ్రీను శర్మ తెలిపారు. భక్తులు విచ్చేసి ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా నిర్వహణకర్తల పెన్మెచ్చి రామకృష్ణంరాజు, ప్రమిళ దంపతులు కోరారు. వీరవాసరం మండలం రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బాలబాలికలు భీమవరం నియోజకవర్గం జోనల్ స్థాయిలో వీరవాసరంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో కబడ్డీ పోటీల్లో అత్యధిక ప్రతిభ కనపరిచి విజేతలుగా నిలిచి మెమెంటోలు అందుకున్నారని ప్రధానోపాధ్యాయులు కానుకొండ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు వివిధ క్రీడల్లో విద్యార్థులకు తర్ఫీదిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు వి శ్రీనివాసరాజు, బి రవిప్రసాదులను అభినందించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. 100 మీటర్ల రన్నింగ్ విభాగంలో బి లోకిబిస్తశ్రీ, 200 మీటర్ల విభాగంలోనూ లాంగ్ జంపులో అందే యామిని అత్యధిక ప్రతిభ కనపరిచి 3 పథకాలు సాధించినందుకు విజేతలను ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ శలా భవానీ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో ప్రథమ సహాయకులు వీరవల నాగేశ్వరరావు, స్టాఫ్ సెక్రటరీ ఆర్ తులసి ప్రదీప్, కాయల వీరస్వామి, అంగరవేణు, సూర్యవాణి, కుమారి, దుర్గా, వి పూర్ణచంద్రరావు, సాక వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకొని స్పష్టమైన త్రాగునీరు ప్రజలకు అందించేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రంగంపేట మండలం వీరంపాలెం, చంద్రేడు గ్రామాల్లో ఎంపీడీఓ, ఇతర క్షేత్రస్థాయి అధికారుల సిబ్బంది సమక్షంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇటీవల చంద్రేడు గ్రామంలో డయేరియా కేసు నమోదైందని, అందుకు శానిటేషన్, స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా విధానంలో గ్రామ స్థాయిలో తీసుకున్న చర్యలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం రావడం జరిగిందని తెలిపారు. గ్రామంలో ప్రజలకు త్రాగునీరు సరఫరా చేస్తున్న ఓహెచ్ఆర్ ట్యాంక్ నిర్వహణ, క్లోరినేషన్ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. త్రాగునీరు, శానిటేషన్ నిర్వహణ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మహిళలు పనిచేసే ఆఫీసుల్లో, ప్రాంతాల్లో మహిళలపై లైంగిక వేధింపు చట్టాల గురించిన పూర్తి అవగాహనను మహిళలకు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి, ఎస్పీ డి నరసింహకిషోర్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మి మాట్లాడుతూ 1987లో సుప్రీంకోర్టులో పేద, బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు, వృద్ధులకు ఉచిత న్యాయ సేవలు అందించాలనే ఆశయంతో రూపొందించబడిన న్యాయ సేవాధికారి సంస్థ సేవల గురించి వారికి అవగాహన కల్పించి వారికి న్యాయం చేకూరే విధంగా అందరూ సేవా దృక్పథంతో సహాయ సహకారాలన్నీ అందించాలని మహిళా రక్షక కానిస్టేబుళ్లకు సూచించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫౌంటైన్ పెన్ను కనుగొన్న కోసూరు రత్నం మనవడు గోపాల్ రత్నంను సత్కరించడం సంతోషంగా ఉందని ఇరవరం మండల రేలంగి గ్రామానికి చెందిన అడవికొన్ను చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అడవికొన్ను వేణుగోపాల్ కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరంలో రత్నం ఫౌండేషన్ పెన్నుల నిర్వాహకుడు గోపాల్ రత్నంను ఆయన తల్లిని ట్రస్ట్ తరఫున సత్కరించారు. మహాత్మా గాంధీ సైతం రత్నం ఫౌంటైన్ పెన్నుల పట్ల ఎంతో ఆసక్తి చూపించారని వేణుగోపాల్ కృష్ణ అన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు లక్కోజ్ వీరభద్రం, శివప్రసాద్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు పర్యవేక్షకుడు వి వెంకటాచారి, సీనియర్ న్యాయవాది కె వెంకట్రావులు పాల్గొన్నారు. ఇప్పుడు కాకినాడ జిల్లా వార్తలు. కాకినాడ బాలాజీ ఎక్స్పోర్ట్ వద్ద జరిగిన క్రాకర్స్ పేలుళ్లలో 4 వ్యక్తులు గాయపడ్డారు. హైదరాబాద్ నుండి క్రాకర్స్ పార్సిల్ రాగా హమాలీలు లోడు దింపుతుండగా భారీ పేలుడు సంభవించింది. క్షతగాత్రులను కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం కోకో గింజలను కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు అనే భవనంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు కోకో రైతుల సమస్యలపై చెలో ఏలూరు కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని గ్రామాల నుండి కోకో రైతులు ఏలూరు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 900 రూపాయల ధర ఉన్నా ఆ ప్రకారం రైతు నుండి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదని అన్నారు. ప్రస్తుతం కిలో గింజలకు 500 నుండి 650 రూపాయలు మాత్రమే ధర ఇవ్వడం వల్ల కోకో రైతు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కోకో రైతు సంఘ నాయకులు పానుగంటి అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఏపీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ, ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు కాకల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, తక్షణం కార్మిక వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 12,000 రూపాయలు నగదు, 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 6 లక్షల నగదు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి అన్నారు. మంగళవారం ఏలూరు అన్నే వెంకటేశ్వరరావు భవనంలో మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ 100 రోజుల ఉపాధి పని పూర్తి చేసుకున్న గ్రామీణ పేదలకు అదనంగా పని దినాలు, సమ్మర్ అలవెన్స్, ప్లే స్లిప్, పెండింగ్ వేతనాలు, ఉపాధి మేట్లకు 5 రూపాయల పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులకు ఉచితంగా రవాణా సౌకర్యం, బియ్యం, గ్యాస్ బండ్ అందించాలని కోరారు. ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల నగదు, 2 ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. దీంతో పాటు ప్రతి దళిత కాలనీకి 2 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని, జీవో నెంబర్ 1235ను అమలు చేయాలని కోరారు. ఈనాటి బంగారు మాట. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. విలియమ్స్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.